అందరికీ నమస్కారం. నా పేరు ఉపేంద్ర, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అండి. గత 1961 నుంచి మా తాతల కాటి నుంచి మా నాన్నల వరకు ఇప్పటికీ మేమే సాగులో ఉన్నామండి. భూమి సర్వే నెంబర్ వచ్చేసి 552 B2 26 సెంట్ల గల భూమి. ఆ భూమి 1961 నుంచి మేమే సాగులో ఉన్నాము. మా తాతల కాలం కాటి నుంచి మా దగ్గరే ఉంది భూమి. అది మేమే సాగులో ఉన్నాము. ఒకరోజు సంజన కుమార్లు మొన్న ఎవరికి తెలియకుండా మేము ఆల్రెడీ కోర్టులో కేసు వేసామండి ఈ భూమి గురించి. అయినప్పటికీ వాళ్ళు పొలంలోకి వెళ్ళి దౌర్జన్యంగా దున్నడం జరిగింది. అంతేకాక మా అవ్వ తెలుసుకొని, మా అవ్వ ఈరమ్మ అక్కడ తెలుసుకొని అక్కడికి వెళ్ళి మా భూమిలో మీరెందుకు దున్నుతారు, ఇది మా భూమి, మేము అప్పటి నుంచి చేస్తున్నాము, 1961 నుంచి మేమే చేస్తున్నామని చెప్పగా నువ్వెవరే సాకల్దానా అని, లంచదానా అని గలీజ్ మాటలతో కొట్టేసి ఇలాంటి మాటలు చాలా మాట్లాడడం జరిగింది. ఆ మనస్తత్వంతో నేను చావనన్నా చేస్తాను, కానీ ఇక్కడి నుంచి అయితే నా పొలంని ఇడిచిపెట్టయితే నేను పోను అనగా, సరే చాగలదానా ఇక్కడే మందుని చూడని చెప్పి మగానికి ఇస్తారుగా ఆమె మనస్తాపం తట్టుకోలేక అక్కడికక్కడే మందు తాగి గిలగిలా కొట్టుకుంటూ పొలంలో ఉండగా ఆయన మనవడైన నా తమ్ముడు కార్తీక్ చూసి అందరి సహాయంతో కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. అంతేకాక గత 4 రోజుల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న అనగా 4వ తారీఖు మరణించడం జరిగింది 12 గంటలకు. దీనికి ముఖ్య కారకులు వచ్చేసి రెవెన్యూ అధికారులు రాజేశ్వరి MRO గారు వారి
విఆర్ఓ అండ్ వాళ్ళ సర్వే వీళ్ళ సంజన కుమార్ల మీద అందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చేతులు ఇచ్చి వేడుకుంటున్నాం. మా భూమి మాకు దక్కేటట్టు చూడండి. నమస్కారం. నా పేరు ఉపేంద్ర. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్లలో జరిగిన ఒక బాధాకరమైన విషయం. చాకలి ఈరమ్మ ఆయమ్మకు ఒక 75 సెంట్లు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి. ఆ 75 సెంట్లో వాళ్ళు 1961 నుంచి అనుభవంలో ఉన్న తర్వాత ఈరోజు రీసర్వే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే చేసిన తర్వాత 26 సెంట్లు వేరే వాళ్ళ పెరిగిపోయింది. అప్పుడు వెయ్యిన తర్వాత నుంచి వీళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ లేదు మా భూమి మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా టీడీపీ వాళ్ళు మాత్రం, ఆయన టీడీపీ కార్యకర్తనే, టీడీపీ లీడరే, వేరే వాళ్ళు కూడా కాదు. ఆ వీడియో రికార్డింగ్ ఫుటేజ్లు వాళ్ళ పొలంలో పోయి అక్రమాలు చేయడము, పోయి 2-3 నెలల క్రితం అయితే పోయి పిల్లలను కూడా చూడకుండా 8వ తరగతి పిల్లని వరకు కొట్టినారు. దేనికోసం? 26 సెంట్ల కోసం. రోడ్డు పెట్టు, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు, ఉద్దరికి వచ్చింది. రీసర్వేలో మాట్లాడుకొని సర్వేయర్, విఆర్ఓ, ఎంఆర్ఓ, దీనిలో ఇంకా ఎవరెవరు భాగస్వాములు ఉన్నారో అందరూ కూడా కలిసి వీళ్ళ ఆస్తి తినాలని చెప్పి చూసినారు. దానికి పోలీస్ స్టేషన్ పోతే సిఐ గారు ఆపండి, ఎవరు చేసుకోవద్దని మాట చెప్పినారంట. మీరు ఎవరు ఎంటర్ కావద్దండి, హోల్డ్లో పెట్టండి అన్న మాట చెప్తే రాత్రి పోయి టీడీపీ నాయకులు టిల్లర్ కొట్టినారు. టిల్లర్ కొట్టిన తర్వాత పాపం అవ్వ పోయింది చేనులకు పోయి, ఏమప్ప మా భూముల్లో మళ్ళీ ఎందుకు వస్తున్నారు, పోలీసు వాళ్ళు కూడా చెప్పినారు కదా ఆగమని చెప్పండి అని. దీనికంటే ముందు ఇంకొక విషయం ఏంటంటే, కోర్టు వరకు పోయిన తర్వాత కూడా కోర్టు కూడా వీళ్ళకి ఫేవర్గానే ఇచ్చింది, కోర్టు కూడా జడ్జిమెంట్. ఇంత అయిన తర్వాత వాళ్ళు పోయి మాట్లాడుతూ ఉంటే, నేను సస్తాను కానీ అవ్వన్న మాట, ఇది సస్తాను కానీ నేను నా భూమి ఇయ్యను అని చెప్పి మాట్లాడితే రంగస్వామి అంట, గోనెగండ్ల మండలం, గోనెగండ్ల టౌన్ అయిప మందు, అక్కడ ఆయన బైక్లో ఉన్న మందు తీసుకొని ఆయన ముందు జల్లి తాగి సావండి అని మాట్లాడినాడంట. ఈ మాట మాట్లాడిన తర్వాత పాపం ముసలావిడ ఆ బాధను తట్టుకోలేక న్యాయం జరుగుతుందో జరగదో అని ఒక బాధతో విఆర్ఓ దగ్గర పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా, మీరు 1000 ఏళ్ళు ఉన్నా కూడా నాకు సంబంధం లేదు అన్న మాట మాట్లాడినందుకు పాపం ఏం చేయాలో తెలియక మందు తాగి చనిపోయినారు. ఈరోజు ఇంత అక్రమం ఎందుకు చేయాలా? ఇంకొకటి కూడా, ఆయన ఇది ఇట్లా మందు తాగిన తర్వాత హాస్పిటల్కి తరలిస్తున్న టైంలో రామాంజనేయులు అంట ఆయన పేరు, ఆయన రోజుకొకరు సావండి అన్న మాట మాట్లాడినాడంట. ఈ వ్యవస్థలోనే ఉండేది, ఇలాంటి లీడర్లా ఉండేది మన నియోజకవర్గానికి, ఇలాంటి వాళ్ళ మనల్ని వెళ్తూ ఉండేది, ఇలాంటి వాళ్ళ మనల్ని మంచి చూసుకుంటా అన్న మాట మాట్లాడుతూ ఉండేది. మంచికి మంచి, చెడ్డుకి చెడ్డు, మంచి జరగాలి, న్యాయం ఒక వైపు ఉన్నప్పుడు ఆ వైపు మాట్లాడనీకో కూడా చేత కదా. ఎంత ప్రభుత్వం వాళ్ళది ఉన్నంత మాత్రం అక్రమంగా ఆస్తులు తీసుకోవాలని చెప్పి చూస్తే వాళ్ళు ఎదిరిస్తే దాని మీద కేసు లేదు. చేసిన తర్వాత ధర్నాలో వచ్చి అక్కడ వచ్చిన మేడం వచ్చి చెప్పిందంట, ఇది ల్యాండ్ హోల్డ్లో పెట్టామంటే, అంటే ప్రాణం పోయేంత వరకు ఈ విషయం గురించి పట్టించుకున్న నాదుడు లేదు. ఎందుకు చాకలోళ్ళు అని చెప్పా, వీళ్ళు కొంచెము మెల్లగా ఉంటారు, తగ్గుంటారు అని చెప్పా. ఆయన దగ్గర డాక్యుమెంట్స్ లేవు, ఏం లేకోకుండా కొనుక్కున్నాం అంతే. డాక్యుమెంట్స్ అంటే మీకు చూపించే అవసరం నాకు లేదు. ఇది ఒక బినామీ పేరు మీద నడుస్తుంది. దీనికి మార్గదర్శి ఇంకొక ఆయన, ఐరన్ మండ చాంద్ భాష అని కూడా ఒక ఆయన ఉన్నాడు దీంట్లో, ఆయన ఇదే. దీని బాధ్యత ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు తీసుకోవాలి. మీరు అన్నారు కదా ఈ నియోజకవర్గానికి మీరే ఫస్ట్ అని, ఇప్పుడు ముందుకు కూడా మీరే రావాలా, దీనికి న్యాయం మీరే చెప్పాలా. మీ దగ్గర ఉన్న లీడర్లే దీనికి ప్రతి ఒక్కరికి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, వీడియోస్ చేనులకి పోయినటివి, బెదిరించినటివి. లాస్ట్కి ఎవరైతే మా లీడర్ కూడా వద్దు ఇది మంచిది కాదని చెప్తే ఎవరు అండర్ ఉందో అని కూడా మెన్షన్ చేశారంట మీ లీడర్ చాంద్ భాష, ఐరన్ బండాయప్ప. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, దీనికి మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే సమాధానం. ఇక్కడ సమాధానం చెప్పకపోతే పరిస్థితులు బాగుండవు. ఆయన పేరు ఐరన్ బండ మబ్బాష అంట. వీళ్ళ కోసం ఖచ్చితంగా ఇప్పుడు వరకు చెప్తా అన్నా, ఎప్పుడైనా చెప్తా, వీళ్ళ కోసం కావాలంటే విఆర్ఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, కలెక్టర్ ఆఫీస్
ఎక్కడి వరకైనా ఖచ్చితంగా నేను వీళ్ళకి అండగా నేను వెళ్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళకి అండగా ఉంటుందని కూడా ఈరోజు మాటిస్తా అన్నా. వీళ్ళకి కంపల్సరీగా చెప్పినట్టు వీళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఎక్స్గ్రేషియా, అలాగే ఈ భూమిలోకి ఏ టీడీపీ నాయకుడు అడుగు పెట్టకూడదు. పెడితే మాత్రం ఖచ్చితంగా 26 సెంట్లో వైఎస్ఆర్సీపీ మొత్తం ఎమ్మిగనూరు నియోజకవర్గ కార్యకర్తలందరూ ఆ సెంట్లో కూర్చుంటారు. ఆ రోజు మళ్ళీ మీరు వస్తారా రండి, కానీ ఆ భూమి మాత్రం ఖచ్చితంగా వీళ్ళకే చెందాలి. వీళ్ళకే చెందాల్సింది కూడా. వీళ్ళ కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అది, ఉద్దరికి వచ్చిన ఆస్తి కాదు. మీకు ఇప్పుడు ఉద్దరిగా రీసర్వేలో ఏదో వచ్చిందని చెప్పి ప్లాన్ చేసుకొని మీరు చేస్తా అన్నారు చూడండి, అది కాదు. వీళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాను ఖచ్చితంగా, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. దీనికి ఎమ్మెల్యే ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటూ వీళ్ళకి చెందాల్సిన ప్రతి ఒక్కటి ఆయనే దగ్గరుండి కూడా చూసుకోవాలని కూడా మనవి చేస్తా ఉన్నాను.